సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. 489 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటను 9 పరుగులతో మొదలుపెట్టిన భారత్ సఫారీ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 288 పరుగుల వెనకంజలో నిలిచింది. ఇక్కడి నుంచే ఫాలో ఆన్ ఆడించే అవకాశమున్నా సౌత్ ఆఫ్రికా మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు మొగ్గు చూపడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే కొంత పట్టుదల చూపిన మిగతా టాప్ 7 బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో 95 పరుగులకు 1 వికెట్తో మంచి స్థితిలో ఉన్న భారత్ ఆ తర్వాత వెంటనే వికెట్లు కోల్పోయి 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనుభవజ్ఞులైన కేఎల్ రాహుల్ 22, సాయి సుదర్శన్ 15, రిషబ్ పంత్ 7 పరుగులకే పరిమితమయ్యారు. ధ్రువ్ జురేల్ డకౌట్ కాగా రవీంద్ర జడేజా 6, నితీష్ కుమార్ రెడ్డి 10 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ముందు తేలిపారు. 6 వికెట్లతో మార్కో ఆన్సన్ భారత బ్యాటింగ్ను పూర్తిగా కుప్పకూల్చాడు. అయితే ఈ విపత్కర పరిస్థితిలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ మాత్రం తమ పోరాటంతో అందర్నీ ఆకట్టుకున్నారు. వీరు 8వ వికెట్కు ఏకంగా 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 200 దాటించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఆన్సన్కు తోడుగా సైమన్ హార్మర్ 3, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశారు. టాప్ ఆర్డర్ వైఫల్యం, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లు వేసిన స్వింగ్, పేస్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల సామర్థ్యాలేమీ ఈ భారీ పరాజయానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.